వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మీ బ్లాగ్. ఇవాళ వచ్చేసండి తోని ట్రావెలింగ్కి వెళ్తున్నాం అనమాట. ఫంక్షన్కి ట్రావెలింగ్ చేస్తున్నాం బైక్ మీద. కానీ చిన్న చిన్న తుఫాను కింద పడుతూ ఉంది. కానీ మా వారు ఎందుకన్నా మంచిదనేసి హెల్మెట్ పెట్టుకున్నారండి. కానీ నాకు ఒక దారిలో ఆఫ్ చేసే బైక్ క్యాబ్ తీసుకున్నారనమాట. తీసుకుని అలా వెళ్తూ ఉన్నాం అనమాట. చూసారు అలా వర్షం పడుతుంది. కానీ దారిలో కొంచెంసేపు బైక్ ఆఫ్ చేసి మా వారు చూసారు హెల్మెట్ ఎలా పెట్టేసుకున్నారో. నేను మాత్రం క్యాప్ పెట్టుకున్నానండి. అలా ఆఫ్ చేసి చూసారు కొంచెం ఇక్కడ వర్షం తగ్గింది అన్నట్టు అనిపించింది. స్లోగా వెళ్తుంటే వీడియో తీసుకుంటున్నాను అనమాట. అలా వెళ్తూ ఇంకా రైజ్ అయిందనమాట అండి వర్షం. వెళ్తే అలా వచ్చేటప్పుడు మా వారికి ధర్మవరంలో క్షత్రియ దమ్ బిర్యానీ తీసుకోవాలనేసి అనుకున్నానమాట. కానీ ధర్మవరం కిలోమీటర్ దాటేసి వచ్చేసామన్నమాట ఎదురుకి. మళ్ళీ ఎలాగైనా తీసుకోవాలనేసి తప్పనిసరిగానే మళ్ళీ కిలోమీటర్ బ్యాక్ వచ్చింది క్షత్రియ దమ్ బిర్యానీ సెంటర్ తీసుకొచ్చారనమాట. రాజుల బిర్యానీ అంటే అండి ఎప్పుడో పుట్టబడిందంట. కానీ తప్పనిసరిగా తీసుకోవాలి అంటే తీసుకున్నామండి. తీసుకొస్తున్నారు చూసారండి మా వారు. చాలా బాగుంటుంది అంటండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత 4:30కి తీసుకున్నాం అనమాట. ఇంటికి వస్తే 6 అయిందనమాట. మా వారు సర్వ్ చేశారనమాట. ఒకటేమో మొగల బిర్యానీ అండి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అందరికీ. అంత బాగుంటుంది అనమాట. ఇంకోటి కూడా తీసుకున్నారండి ఫ్రై పీస్ బిర్యానీ. నేను మొగలలోనండి రాయిలో కంటే నాకు ఇష్టం ఉండదు అన్నమాట. అందుకే నేను ఫ్రై పీస్ బిర్యానీ తిన్నానండి. మా వారైతే మొగల బిర్యానీ తిన్నారనమాట. నేను ఇది బాగుందని మా వారిని ఏడిపించడం, ఇది బాగుందని మా వారు ఏడిపించడం అనమాట. కానీ అలా తినేసామండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే